బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్, లోకేష్తో బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్కు చంద్రబాబు వివరిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చిస్తున్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన బిల్ గేట్స్కు ఆయన టీంకు మంత్రి నారా లోకేష్ వెల్కమ్ చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి సచివాలయానికి బిల్ గేట్స్ను మంత్రి లోకేష్ దగ్గరుండి తీసుకొచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, సాగులో సాంకేతిక వినియోగం సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరిస్తారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి తెలియజేస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి గేట్స్ బృందం సందర్శించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని వీరు పరిశీలిస్తారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి. అమరావతి పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సందర్శిస్తున్నారా? గగన, కొద్దిసేపటి క్రితమే గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ అయితే సచివాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అయితే బిల్ గేట్స్ కి స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. అయితే అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి ఈ బిల్ గేట్స్ రావడంతో ప్రపంచ స్థాయి గుర్తింపు అనేది అమరావతికి రానుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మొదటి సచివాలయం నెంబర్ 1 లో, బ్లాక్ నెంబర్ 1 లో అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బిల్ గేట్స్, అలాగే మంత్రి నారా లోకేష్ అయితే ఇంటర్నల్ గా మీటింగ్ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లోనే రియల్ టైం గవర్నెన్స్ కు సంబంధించి బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో అటు మంత్రులతో పాటు ఆయా శాఖ అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పనితీరు కావచ్చు, దానికి సంబంధించిన అంశాల మీద, అలాగే టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రజలకి సేవలు మరింత సులభతరం అయ్యే విధంగా కూడా దాదాపు 700 సేవలను అనేది రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. దాని మీద బిల్ గేట్స్ కి సీఎం చంద్రబాబు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. దాని తర్వాత బిల్ గేట్స్ కు సంబంధించి ప్రధానంగా వాళ్ళ ఫౌండేషన్ కు సంబంధించి సంజీవని ఫౌండేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తుంది. దానికి సంబంధించి అంశాల మీద కూడా మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని చేస్తున్న పనితీరుని ప్రత్యేకంగా బిల్ గేట్స్ అయితే వివరించబోతున్నారు. దాదాపు గంట పాటు కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి మీటింగ్ అయితే జరగబోతుంది. మీటింగ్ లో అభివృద్ధి చెందుతున్న అమరావతికి సంబంధింంచి కూటమి ప్రభుత్వం తీసుకున్న అనేక అంశాలు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా సీఎం చంద్రబాబు వివరించబోతున్నారు. దాని తర్వాత 2047 లక్షలకు సంబంధించి అటు ప్రజా ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం, విద్య వంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా బిల్ గేట్స్ తో అయితే సీఎం చంద్రబాబు మాట్లాడబోతున్నారు. దాంతో పాటు మధ్యాహ్నం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, అటు డ్రోన్ తో వ్యవసాయ రంగ అభివృద్ధి, అలాగే ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రత్యేకంగా ఇక్కడ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన కొన్ని పనులు జరుగుతున్నాయి. దాన్ని బిల్ గేట్స్ కూడా ఉండవల్లిలో దాన్ని సందర్శించబోతున్నారు. మొత్తం టెక్నాలజీ కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా అయితే బిల్ గేట్స్ తో అమరావతికి సంబంధించిన అనేక అంశాల మీద సీఎం చంద్రబాబు మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించి రాబోయే రోజులు అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా, అంటే క్వాంటమ్ వ్యాలీని కూడా అమరావతిలో స్టార్ట్ చేశారు కాబట్టి ప్రత్యేకంగా ఐటీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దడానికి
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పెట్టుబడి అంశాల మీద ప్రత్యేకంగా గేట్స్ ఫౌండేషన్ తో కూడా 6 ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడబోతున్నారు. దాంతో పాటు పూర్తిగా అమరావతికి సంబంధించి ఐటీని డెవలప్ చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు కొన్ని అంశాల మీద అటు బిల్ గేట్స్ తో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతానికి బిల్ గేట్స్ తో అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా భేటీ అయ్యారు. భేటీ అనంతరం కూడా అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మధ్యాహ్నం ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత ఆ విందు ఉంటుంది. ఆ విందు తర్వాత ప్రత్యేక విమానంలో బిల్ గేట్స్ అయితే ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. గగన, రాజేష్, ఇక రియల్ టైం గవర్నెన్స్ విధానాల గురించి కూడా చంద్రబాబు వివరించే అవకాశం ఉందా బిల్ గేట్స్ కి? ఖచ్చితంగా రియల్ టైం గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దాని అంశాన్ని తీసుకున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సులభతరం చేయాలి, ప్రజలకు సంబంధించిన అనేక సేవలు అనేది పూర్తిగా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని కేవలం వాట్సాప్ ద్వారానే అన్ని సేవలు ఇంటి దగ్గరికే వచ్చే విధంగా కూడా కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా బిల్ గేట్స్ తో మాట్లాడబోతున్నారు. దాని మీద ప్రత్యేకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే సీఎం చంద్రబాబు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ప్రజలకు సంబంధించిన అంశాలు, అలాగే పెట్టుబడికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అనేక అంశాలు ఉన్నాయి. అటు అమరావతి రాజధాని కూడా నిర్మాణం అవుతుంది. పూర్తిగా పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు అనేది ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఈ అంశాలు మొత్తాన్ని కూడా బిల్ గేట్స్ కి సీఎం చంద్రబాబు వివరించబోతున్నారు. దాంతో పాటు దాదాపు 50,000 ఎకరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో అమరావతికి సంబంధించిన అనేక కట్టడాలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి అంటే పూర్తిగా అటు గేట్స్ ఫౌండేషన్ అనేది ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. కాబట్టి మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా బిల్ గేట్స్ వంటి అగ్రనాయకులు ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంతో ప్రపంచ స్థాయి గుర్తింపు అనేది వస్తుందనేది కూడా సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇవాళ మీటింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గతంలో చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అప్పుడు కూడా బిల్ గేట్స్ కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేసే విధంగా కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా బిల్ గేట్స్ గేట్స్ సంస్థ కూడా పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతిలో దానికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ కు సంబంధించి కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, పూర్తిగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి బిల్ గేట్స్ వంటి నేతలు ఇక్కడ విజిట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన పెట్టుబడులు పెట్టడంతో మరికొంత అమరావతికి సంబంధించి ప్రపంచ ఖ్యాతి వస్తుందని కూడా చెబుతుంది. అంటే అటు పెట్టుబడులు పెట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు అందుబాటులో తీసుకోవడం, అంటే అన్ని అంశాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఆ అన్ని అంశాల మీద బిల్ గేట్స్ తో మాట్లాడబోతున్నారు. రియల్ టైం గవర్నెన్స్ అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ అనేది అందుబాటులో ఉండే విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దాని మీద ప్రత్యేకంగా బిల్ గేట్స్ తో మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఇతర అంశాల గురించి కూడా మాట్లాడబోతున్నారు. దాదాపు మధ్యాహ్నం 11:30 వరకు కూడా ఈ మీటింగ్స్ అనేది జరగబోతున్నాయి. దాని తర్వాత ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి సంబంధించి, ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ లోనే వ్యవసాయ రంగం అనేది చాలా ప్రాధాన్యత గల రంగం ఉంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకొని రైతులకి ఆ సేవలు అనేది మరింత సులభతరం చేసే విధంగా కూడా కొన్ని డ్రోన్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఆయా రంగాలకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్న మార్పులు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల మీద మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం అయితే సచివాలయం మొదటి బ్లాక్ లో బిల్ గేట్స్ అయితే మీటింగ్ అయితే కొనసాగుతుంది కదా. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.